ఆ డబ్బు ఎవరిది? నాకు తెలీదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లోకి పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీ అయినా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు, ఏమిటిది? నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకో కదా. చలాయ్. ఎవరు మీరు? ఓ, మర్చిపోయాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా. అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు. మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలికి నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమీ నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటికినాడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు పొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరు నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆరుదాది కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ. నా కొడుకు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే గుబ్బం తట్టి లోపలే మిమ్మల్ని నీవు నాన్నకి చంపుతాడు. పోటా పోటీ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. యు ఆర్ వెరీ లక్కీ. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా, తిరిగొచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊనండి, ఉతికేస్తాను. ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్లాస్తికి వారసుడు అవుతావు. నార్మోయ్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను.
చూసావమ్మా, నేను చెప్పలే అచ్చు నాన్నగారిలా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చిన నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉందే. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే బల్లకట్టు నారాయణ నీకోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలం లేదా? ఇన్నాళ్లుగా దమ్మున్న మగాడు ఎదుర్రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది వేదంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి. వాళ్ళని వెళ్ళనివ్వండి. దొరా, వీళ్ళు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. మీ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది. ఇప్పుడు మీ వంతు. మీ అవమానాన్ని తప్పించి అభిమానాన్ని కాపాడగలనుకుంటే చెప్పు.
బొబ్బిలి దొరను ఆ రోజు ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిలదీశావు? నన్ను మోసం చేసినందుకు ఎన్నాళ్ళైనా ఆయన చేసిన తప్పు చెరిగిపోదు. ఈరోజు ధర్మపీఠం మీద దొరలా కూర్చుని తీర్పులు చెబుతున్న ఆ పెద్ద మనిషి ఒకనాడు జీవితం అంటే ప్రేమేనని భాషను చెప్పారు.